డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. దానియేలుకు గబ్రియేలు దేవదూత 70 వారాల రహస్యం గురించి ఏమి తెలియజేసింది? 70 వారాల్లో 69 వారాలు ఎప్పుడు జరిగాయి? అసలు 70 వారాల సంగతి ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా గబ్రియేలు దేవదూత 70 వారాల గురించి దానియేలుకు ఏం చెప్పిందో నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. నేను ఏలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఈ లేఖనం ప్రకారం సాయంత్రం వేళ సమయంలో తమ పాపములను ఒప్పుకొనుచు దానియేలు దేవునికి ప్రార్థించుచుండగా ప్రధాన దేవదూతలలో ఒకరైన గబ్రియేలు దానియేలును దర్శించింది. అప్పుడు గబ్రియేలు దేవదూత దానియేలుతో ఈ విధంగా మాట్లాడింది. అదే అధ్యాయము 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 70 వారములు విధింపబడ్డాయి అని మనం తెలుసుకున్నాం. ఈ 70 వారాలు ఎప్పటి వరకు విధింపబడ్డాయో కూడా ఈ లేఖనంలో వ్రాయబడింది. ఈ 70 వారాలు ఎప్పటి వరకు అంటే యుగాంతము వరకుండునట్టి అని వ్రాయబడింది. అంటే 70 వారాలు యుగాంతం వచ్చేంత వరకు కానీ పూర్తవవు అని అర్థము. మరి 70 వారాలు మొదట ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. అదే అధ్యాయము 25వ వచనం. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడుగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే 70 వారాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే రాజైన అర్తహషస్త యెరూషలేమును మరలా కట్టమని ఆజ్ఞ ఇచ్చిన సమయం నుంచి 70 వారాలు ప్రారంభం అవుతాయి. 70 వారాలు మరి ఎప్పుడు పూర్తవుతాయంటే యుగాంతంలో పూర్తవుతాయి. అంటే ఈ 70 వారాలు అర్తహషస్త రాజు ఆజ్ఞ మొదలుకొని యుగాంతం వరకు విధించబడ్డాయి. ఇప్పటి వరకు నేను చెప్పింది వీక్షకులకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి మీకు మరింత స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కావున చివరి వరకు ఈ వీడియోను చూసి పూర్తిగా వీక్షించండి. ఇంతకీ అర్తహషస్త రాజు యొక్క ఆజ్ఞ ఏమిటంటే యెరూషలేమును మరలా కట్టించమని. దీనికి అర్థం ఏమిటంటే యూదా ప్రజలు బబులోను చెరలో 70 సంవత్సరములు ఉన్నారు. ఇది ఇర్మియా 29:10లో వ్రాయబడింది. అందులో భాగంగానే క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో బబులోనులు యెరూషలేముపై దాడి చేసి దానియేలును ఇతరులను బందీలుగా బబులోను దేశానికి తీసుకెళ్లిపోయారు. ఆ తరువాత క్రీస్తు పూర్వం 597వ సంవత్సరంలో మందిరంలోని విలువైన వస్తువులను బబులోనులు తీసుకెళ్లిపోయారు. ఆ తరువాత క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో పూర్తిగా యెరూషలేముపై దాడి చేసి మందిరాన్ని నిర్మూలం చేశారు. ఈ విధంగా ఇజ్రాయేలీలు బబులోను దేశంలో 70 సంవత్సరములు బందీలుగా ఉన్నారు. ఆ తరువాత దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని కూల్చివేసి మాదీయులు పార్సీకులకు రాజ్యాన్ని అప్పగించాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు మాదీయులు పార్సీకుల పాలనలో ఉన్నారు. అప్పుడు పార్సీక రాజైన కోరెషు క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో యూదులు బబులోను నుండి యెరూషలేముకి వెళ్ళి మందిరాన్ని మరలా కట్టించుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తరువాత క్రీస్తు పూర్వం 517లో ఆలయాన్ని నిర్మించే హక్కు దర్యావేషు రాజు ఎజ్రాకు అనుమతి ఇస్తూ ఆజ్ఞ చేశాడు. ఆ తరువాత క్రీస్తు పూర్వం 445 మార్చి 14న యెరూషలేము నగరాన్ని గోడలను తిరిగి నిర్మించుటకు అర్తహషస్త రాజు నెహమ్యాకు అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు మనకు కావలసింది అర్తహషస్త రాజు ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ నుంచే 70 వారాలు ప్రారంభం అవుతాయి. అంటే క్రీస్తు పూర్వం 445 మార్చి 14 నుంచి 70 వారాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ఈ 70 వారాలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం. మనం 25వ వచనాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే 70 వారాల్లో 69 వారాలు మనకు కనిపిస్తాయి. ఇంకొక వారం మనకు కనిపించదు. అంటే ఆఖరి వారం మనకు కనిపించదు. అంటే ఈ వచనంలో కేవలం 69 వారాలే కనిపిస్తున్నాయి. మిగిలిన మరొక వారం గురించి ఆఖరణ నేర్చుకుందాం. ఇప్పుడు మాత్రం 69 వారాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ 25వ వచనంలో 69 వారాలు 2 భాగాలుగా విభజించబడ్డాయి. ఒకటి 7 వారాలుగా, రెండవది 62 వారాలుగా విభజించబడ్డాయి. 7 + 62 = 69 వారాలు. ఇప్పుడు 7 వారాలు ఏమిటో 62 వారాలు ఏమిటో తెలుసుకుందాం. వీక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఈ 25వ వచనంలో చిన్న తర్జుమా లోపం జరిగింది. అందుకే 69 వారాల గురించి బైబిల్ చదువరులు కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ చిన్న తర్జుమా లోపం ఏమిటంటే 7 వారములు ఉన్న చోట 62 వారములు అని వ్రాయబడాలి. అలాగే 62 వారములు ఉన్న చోట 7 వారములు అని వ్రాయబడాలి. ఇది తెలుగు బైబిల్గా అనువాదం చేసిన సమయంలో జరిగిన చిన్న పొరపాటు. మిగతా భాషల్లో అయితే ఈ విధంగా వ్రాయబడింది. కావున ఈ పొరపాటును సరిచేసి 25వ వచనాన్ని ఒకసారి చదివితే యెరూషలేమును మరలా కట్టించుమని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని 7 వారములు, అభిషిక్తుడుగు అధిపతి వచ్చే వరకు 62 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. ఇప్పుడు ఈ లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అర్తహషస్తరాజు యెరూషలేములో రాచవీధులను కందకములను కట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ క్రీస్తుపూర్వం 445 మార్చి 14న ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఇచ్చిన 7 వారములకు యెరూషలేము నగరం మరియు గోడలు తిరిగి నిర్మించబడ్డాయి. అంటే 69 వారాల్లో మొదటి 7 వారములు యెరూషలేము నగరాన్ని దాని యొక్క గోడలు నిర్మించడానికి సరిపోయింది. ఇక్కడ వారము అంటే 7 సంవత్సరములు అని అర్థము. ఉదాహరణకు ఆదికాండము 29వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువ చేసిన ఎడల అందుకై ఈమెను కూడా నీకిచ్చేదమని చెప్పగా, ఈ లేఖనం ప్రకారం వారము అంటే 7 సంవత్సరములు అని అర్థము. అలాగే ప్రకటన గ్రంథంలోని 12వ అధ్యాయము 6వ వచనం మరియు 11వ అధ్యాయము 2-3 వచనములను డీకోడ్ చేస్తే అర్ధవారమునకు 1260 రోజులు అనగా 42 నెలలు అనగా 3.5 సంవత్సరములు. అలాగున 2 అర్ధవారములు కలిపితే ఒక వారము. అప్పుడు వారమునకు 7 సంవత్సరములు అవుతుంది. కావున అర్తహషస్తరాజు ఆజ్ఞ ఇచ్చాక యెరూషలేము నగరాన్ని గోడలను కట్టడానికి 7 వారాలు పట్టింది. ఇప్పుడు 69 వారాల్లో 7 వారాలు తీసేస్తే ఇంకా 62 వారాలు మిగిలాయి. ఈ 62 వారాలు ఎప్పటి వరకు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి 25వ వచనాన్ని మరొకసారి చదువుదాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని 7 వారములు, అభిషిక్తుడుగు అధిపతి వచ్చే వరకు 62 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. ఈ లేఖనంలో యెరూషలేమును మరలా కట్టించడం అనున్నది మొదటి 7 వారాల్లో పూర్తయింది. ఇక 62 వారాలు మిగిలాయి. ఈ 62 వారాలు ఎప్పటికి పూర్తయ్యాయంటే అభిషిక్తుడుగు అధిపతి వచ్చే వరకు అని వ్రాయబడింది. ఇక్కడ అభిషిక్తుడు అంటే మెస్సయ్య, మెస్సయ్య అంటే యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు గాడిద మీద యెరూషలేముకు వచ్చిన తరువాత 62 వారాలు పూర్తయ్యాయి. అంటే ముందు జరిగిన 7 వారాలు మరియు యేసుక్రీస్తు గాడిద మీద యెరూషలేముకు వచ్చినప్పుడు 62 వారాలు కలిపితే 69 వారాలు పూర్తయ్యాయి. వీక్షకులకు ఇప్పుడు ఒక సందేహం రావచ్చు, 69 వారాలు కరెక్ట్గా మట్టల ఆదివారం రోజునే అనగా యెరూషలేములో గాడిద మీద మెస్సయ్య ప్రవేశించిన రోజునే పూర్తయ్యాయని ఎలా చెప్పగలరని. దీనికి జవాబు ఏమిటంటే ఈ 69 వారాల గురించి సర్ రాబర్ట్ అండర్సన్ ద కమింగ్ ప్రిన్స్ అనే పుస్తకంలో చాలా వివరంగా వ్రాసాడు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దానియేలు కాలంలో ఇజ్రాయేలీలు సంవత్సరానికి 360 రోజులు లెక్కించేవారు. అంటే 12 నెలలు 360 రోజులు కలిగి ఉండేది. మిగిలిన రోజులను సరిచేయుటకు 7 సంవత్సరములకు ఒకసారి 13వ నెలను కలిపేవారు. ఇప్పుడు 25వ వచనం ప్రకారం అర్తహషస్త యెరూషలేమును కట్టించమన్న ఆజ్ఞ మొదలుకొని అభిషిక్తుడు యెరూషలేము వచ్చేంత వరకు 69 వారములు అయ్యాయి. ఇక్కడ వారము అంటే 7 సంవత్సరములు. 69 × 7 = 483 సంవత్సరములు. అంటే 69 సంవత్సరములు అంటే 483 సంవత్సరములు. అంటే అర్తహషస్త రాజు ఆజ్ఞ నుండి మట్టలాదివారం వరకు 483 సంవత్సరములు అయ్యాయి. సంవత్సరానికి 360 రోజులు చెప్పున 483 × 360 = 1,73,880 రోజులు. అయితే అర్తహషస్త రాజు ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చాడంటే క్రీస్తుపూర్వం 445 మార్చి 14వ తారీఖున. ఇప్పుడు అక్కడ నుండి 1,73,880 రోజులు లెక్క కడితే యేసుక్రీస్తు గాడిద మీద యెరూషలేముకు వచ్చిన దినమునకు పూర్తవుతాయి. ఈ విధంగా 69 వారములు మట్టల ఆదివారంతో పూర్తవుతాయి. కొంతమంది యేసుక్రీస్తు మరియమ్మ తల్లి గర్భాన పుట్టిన తేదీన 69 వారాలు పూర్తయ్యాయి అంటున్నారు. కానీ 1,73,880 రోజుల్లో కొన్ని రోజులు ఇంకా మిగిలిపోతున్నాయి. కావున ఇది తప్పు. మరికొంతమంది యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న రోజుకి 69 వారాలు పూర్తయ్యాయి అంటున్నారు. ఎందుకంటే వీరు సంవత్సరానికి 365.25 చెప్పున లెక్కగడితే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న సమయం వస్తుంది. కానీ పురాతన ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి 360 రోజులే పరిగణలోనికి తీసుకోవాలి. కావున ఇది కూడా తప్పే.
లేఖనం ప్రకారం అభిషిక్తుడుగు అధిపతి యెరూషలేముకు వచ్చాక 69 వారాలు పూర్తయ్యాయి. అంటే గాడిద మీద అభిషిక్తుడుగు మెస్సయ్య యెరూషలేములో ప్రవేశించిన రోజుకి 69 వారాలు పూర్తయ్యాయి. కొంతమంది శిలువ మరణం రోజునకు 69 వారాలు పూర్తయ్యాయి అంటున్నారు. దీనికి ఇప్పుడు చూపించే లేఖనం ఒప్పుకోవట్లేదు. దానియేలు 9వ అధ్యాయము 26వ వచనం, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే 62 వారములు జరిగిన పిమ్మట అభిషిక్తుడు నిర్మూలం చేయబడును అని లేఖనం సెలవిస్తుంది. అంటే మట్టల ఆదివారం తరువాత అభిషిక్తుడు నిర్మూలం అవుతాడు. ఇక్కడ అభిషిక్తుడు నిర్మూలం అవ్వడం అంటే యేసుక్రీస్తు చనిపోవడం. అంటే 62 వారాలు పూర్తయిన తరువాతనే యేసుక్రీస్తు గారు కొన్ని రోజులకు చనిపోయారు. అలాగని చనిపోయిన రోజుకు 62 వారములు పూర్తవలేదు. దీనికంటే ముందు మట్టల ఆదివారానికి 7 + 62 వారములు = 69 వారములు పూర్తయ్యాయి. అందుకే యేసుక్రీస్తు గారు తన శిష్యులతో తరచుగా ఈ విధంగా అనేవారు, నా సమయం ఇంకా రాలేదు అని. ఈ 69 వారాలు పూర్తయ్యాకే యేసుక్రీస్తు గారు తనను తాను అప్పగించుటకు సిద్ధపడ్డారు. ఈ విధంగా ప్రతిదీ లేఖనాల ప్రకారమే యేసుక్రీస్తు గారు చేశారు. ఇప్పటి వరకు 70 వారాల్లో 69 వారాల గురించి పూర్తిగా నేర్చుకున్నాం. ఇంకా ఒక వారం మిగిలిపోయింది, అదే 70వ వారం. దీనినే అంత్యవారం అంటారు. 70వ వారం ఇంకా జరగలేదు. రాబోయే అంత్యకాలంలో వచ్చే 7 ఏండ్ల శ్రమల కాలమే 70వ వారం. ఇదే అంత్యవారము. ఈ అంత్యవారం గురించి ప్రకటన గ్రంథం చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగని 70వ వారం ఇంకా జరగలేదు. ఎందుకంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే 70వ వారం ఇంకా జరగలేదు. 69వ వారానికి 70వ వారానికి మధ్య దేవుడు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడు. ఇది పూర్తయ్యేంత వరకు 70వ వారం రాదు. అయితే 70వ వారాన్ని మనం ఎలా కనుగొనాలంటే, రాబోయే రోజుల్లో క్రీస్తు విరోధి ఇజ్రాయేలీలతో 7 సంవత్సరములు సంధి కుదుర్చుకుంటాడు. ఆ తరువాత 3.5 సంవత్సరములు అయిన తరువాత యెరూషలేము మందిరంలో అనుదిన బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. ఇది మనకు 27వ వచనంలో కనిపిస్తుంది. అంటే క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని పరిపాలించడం మొదలుపెట్టగానే 70వ వారం ప్రారంభం అవుతుంది. అందుకే 24వ వచనంలో యుగాంతం వరకు 70 వారాలు విధింపబడ్డాయి అని వ్రాయబడింది. కావున 70వ వారం రాబోయే అంత్యవారంలో జరుగును. ఈ విధంగా గబ్రియేలు దేవదూత దానియేలుకు 70 వారాల రహస్యం గురించి తెలియజేసింది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.